మార్క్సిజం అంబేద్కరిజం ఫుల్ గా యాక్సెప్ట్ చేసిందా? అంబేద్కర్ ఎయిడ్స్ మార్క్స్ ని పూర్తిగా యాక్సెప్ట్ చేశారు. చెయ్యాలి నా లెక్క ప్రకారం, నా ఆలోచన ప్రకారం, నా అండర్స్టాండింగ్ ప్రకారం. నేను మార్క్స్ పేరు వెనక ముందు, అంబేద్కర్ పేరు వెనక ముందు, వాళ్ళ పుస్తకాలు చదవక ముందు వాళ్ళిద్దరూ నన్ను నడిపించినట్టుగా అనిపిస్తుంది నా కెరియర్ లో. కానీ అంబేద్కర్ ని పూజించే వాళ్ళు అంబేద్కర్ యొక్క భావంలో మార్క్సిజానికి ఒక రకంగా ఆయనకి రిజర్వేషన్స్ ఉన్నాయి. ఎంత రిజర్వేషన్ ఉందంటే, నేను మార్క్సిజానికి నా సిద్ధాంతానికి అడ్డుగోడ కడతాను అని అన్నారు ఆయన. చాలా సర్ప్రైజ్ అయ్యాను నేను. మార్క్సిస్ట్ వర్గ పోరాటం ద్వారానే విప్లవం వస్తుంది, దానిలో కుల పోరాటానికి చాలా తక్కువ స్థానం ఇచ్చారు. కొంతమంది దృష్టిలో స్థానమే ఇవ్వలేదు. సో వాళ్ళు కూడా అంబేద్కరిజాన్ని పూర్తిగా యాక్సెప్ట్ చేయలేదు. అంబేద్కర్ గారు మార్క్సిజాన్ని యాక్సెప్ట్ చేయలేదు. నేను అన్నాను, ఈ దేశంలో ఏ దేశంలో లేని విశిష్టత ఏంటంటే, ఎక్కడైనా సరే మార్క్సిస్ట్ వర్గ పోరాటంతో పవర్ లోకి వచ్చిన ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ప్రపంచం అంతటా వర్గ పోరాటం మీదే తిరుగుతుంది. కానీ దురదృష్టవశాత్తు మనకి వర్గ పోరాటాన్ని కన్నా జయించలేనటువంటి ఒక దయ్యం పట్టింది మనకి, అది కులతత్వం. ఆ కులతత్వాన్ని సాల్వ్ చేయకుండా ఈ పేదవాడు, కులం తక్కువ వాడిని నువ్వు ఎలా పైకి తీసుకొస్తావనే దానికి మార్క్సిస్ట్ ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. రాములు లాంటి వాళ్ళు దాని మీద ఎన్నో రాశారు, దాని గురించి వాళ్ళు పోరాడారు, కొంతవరకు యాక్సెప్ట్ చేశారు. బట్ దే don't accept that Marxism is incomplete without Ambedkarism. అది వాళ్ళ యొక్క డెఫిషియన్సీ. సో నా దృష్టిలో ఈ రెండు అవసరం. ఈ రెండింటిని గురించి డిస్కస్ చేయాలి, ఈ రెండు సమస్యల్ని కలిసి పరిష్కారం చేయాలి అని ఆ రోజు నా మీటింగ్ లో అన్నాను. గోడ అన్నా కట్టుంటే అంబేద్కర్ గారు ఆ గోడ నేను పగలగొట్టేస్తాను. ఈ రెంటికి మధ్యన నేను వాడిన పదం ఒక వంతెన కడతాను. ఐ విల్ బిల్డ్ ఎ బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ కట్టడానికి మొదటి ఇటుక నేను వేస్తాను అని చెప్పాను.